సో ఓకే, అందరికీ హాయ్. ఈ వీడియోలో నేనైతే నా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లయిందో అనేది నేను చెప్తా. ఒక నాన్ ఐటీ జాబు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లుంటుంది, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు నన్ను, నార్మల్గా కూడా ఏం అడుగుతారో నేను చెప్తా ఈ వీడియోలో. సో నాదైతే అయిపోయినాయి, 3 రౌండ్లు అయిపోయినాయి. వాళ్ళైతే సెలెక్ట్ అయితే చేసిర్రు, మేనేజర్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. సో నేను ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది చెప్తా. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వాళ్ళు ఒక టైపింగ్ పెడతారు, 9:30 to 12 or 11. ఈ గ్యాప్లో మనం ఆఫీస్లో ఉండాలి. వాళ్ళు చెప్తారు, ఇగో పాన్ కార్డు, రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళు ఏమేమి తెమ్మంటారో మనం ఫస్టే తెచ్చుకొని పెట్టుకుంటే బెటరు. సో నాదైతే 9:30 to 11 వరకు విప్రో ఆఫీస్లో ఉండాలి. సో నేను విప్రో కంపెనీ కంటెంట్ మోడరేషన్ జాబ్కి వెళ్ళిన. సో పాన్ కార్డు ప్లస్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 3 అయితే మ్యాండేటరీ. నేను ఎప్పుడు వెళ్ళినా 9:30కి స్టార్ట్ అంటే 9:40 వరకు అక్కడ ఉన్నా నేను. ఓకేనా, 9:40 అయింది అక్కడికి రీచ్ అయినాక. ఐడి వెరిఫికేషను ప్లస్ మన పాన్ కార్డు అవన్నీ చెక్ చేస్తారు. ఒక 1 అవర్ అవుతుంది అక్కడనే, లైన్ కట్టాలి, అవన్నీ చేయాలి. ఒక 11 అయింది మొత్తం ఈ వెరిఫికేషను, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ మన రెజ్యూమ్కి పిన్ చేసి ఇవన్నీ చేస్తారు, అవన్నీ రాసుకుంటారు డీటెయిల్స్. ఒక 11 అయింది. 1 అవర్ పైననే వెయిట్ చేసినాము, అయిపోయింది. 11కి ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది నార్మల్గా. ఫస్ట్ ఏ నాన్ ఐటీ జాబ్ అయినా అని హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూవే. ఒక 10 మెంబర్స్ ఆర్ 7-8 మెంబర్స్ని ఒకటేసారి రమ్మంటుంది. ఒక్కటేసారి రమ్మని ఒక్కొక్కరిని క్వశ్చన్లు అడుగుతుంది. ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతుంది అంతే. ఆ 2-3 క్వశ్చన్లలో ఫ్లూయెంట్గా చెప్తే ఓకే, ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేస్తుంది అంతే. పెద్దగా ఏం అడిగేది, అందరి ముందే చెప్పాలి, ఏం అడిగినా ఏది అడిగినా చెప్పాలి. సో నన్ను అయితే ఏం అడిగిందంటే ఫస్ట్ అంటే నాది కంటెంట్ మోడరేషన్ జాబ్ కాబట్టి సెన్సిటివ్ కంటెంట్ అంటే ఏంటిదని అడిగింది, నాన్ సెన్సిటివ్ కంటెంట్ అంటే ఏంటిదని అడిగింది. ఓకే, జస్ట్ మీనింగ్ అడిగింది. నెక్స్ట్ ఈ విప్రో కంపెనీకి ఎందుకు వస్తున్నావు అని అడిగింది. ఇంకా హాబీస్ గురించి అడిగింది అంతే. సో నేనైతే చెప్పేసిన, ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ అయింది. నెక్స్ట్ ఒక స్కాన్, ఒక క్యూఆర్ ఇచ్చింది మేడం. క్యూఆర్కి స్కాన్ చేయి, నీకు ఎగ్జామ్ ఉంటుందని క్యూఆర్ ఇచ్చింది. సో నేనైతే క్యూఆర్ అయితే స్కాన్ చేసిన. స్కాన్ చేస్తే అక్కడ మనకి మన మొబైల్లో ఎగ్జామ్ రాయొచ్చు. 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంది నాకు. అంటే వేరే వేరే కంపెనీలలో వేరే వేరే ఆన్లైన్ ఎగ్జామ్లలో 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, ఆర్ 70 ఉండొచ్చు. ఓకేనా, కొన్ని నాకైతే 50 మార్క్స్ ఉన్నాయి, 35+ రావాలన్నారు. సో అది ఈజీ, అన్నీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, బేసిక్ ఇంగ్లీష్, గ్రామరు. సో ఇవే వస్తాయి, ఈజీగా క్లియర్ చేయొచ్చు, అందరు క్లియర్ చేస్తారు ఎగ్జామ్. సో అది క్లియరే. ఒక అర్ధగంటలో అంతే, 30 minutesలో అయిపోతుంది ఆ ఎగ్జామ్. సో నేనైతే క్లియర్ చేసేసినది. ఇంటర్వ్యూ అయిపోయేసరికి 11:30 అయింది. ఈ ఎగ్జామ్ రాసేసరికి 12 or 12:30 అంతేమైంది అంతే. నెక్స్ట్ మేడం చెప్తుంది, నీకు మేనేజర్ రౌండ్ ఉంటుంది, ప్రిపేర్ కావాలని వాళ్ళు చెప్తారు. హెచ్ఆర్స్ ఎవరైతే సెలెక్ట్ చేసిరో వాళ్ళు చెప్తారు. మేనేజర్ రౌండ్ లాస్ట్కి ఉంటుంది. ఫస్ట్ వీళ్ళందరూ సెకండ్ రౌండ్ అందరు సెలెక్ట్ చేసినాక, ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయినాక అందరు సెలెక్ట్ అవుతారు కదా, ఆ తర్వాత మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాక మనకు మార్క్స్ ఎన్ని వచ్చినాయో అవి దానిలో ఎంటర్ చేసుకోమంటారు. సో మనం చూపెట్టాలి ఇన్ని మార్క్స్ వచ్చినాయని. మేడం ఎంటర్ చేసుకుంటుంది ల్యాప్టాప్లో. నెక్స్ట్ లంచ్ బ్రేక్. ఇక వాళ్ళు 1 నుండి 2 వరకు బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ సేమ్ వచ్చి మళ్ళీ ప్రిపరేషన్ గారి మేనేజర్ వస్తారు అంటారు. మేనేజర్ ఎప్పుడు వస్తాడు, 4-5 అవుద్ది పక్కా. మేనేజర్ వచ్చే టైంకి 4-5 ఒక్కొక్కరిని ఇస్తాడు మేనేజర్, ఒక్కొక్కరినే. ఎంతమంది ఇప్పుడు మేము ఒక 200 మెంబర్స్ వచ్చినాం కంటెంట్ మోడరేషన్కి, 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ రౌండే అందరూ వెళ్ళినారు. ఎంత మా అంటే ఒక 100-120 మెంబర్స్ ఏమో ఉన్నారు అంతే థర్డ్ రౌండ్ వరకు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయాలి.
సో కొందరినైతే తర్వాత తర్వాత మీకు రేపు ఉంటుంది ఇంటర్వ్యూ అని పంపించేసారు, సగం మందిని పంపించేసారు. ఎంత మాట ఒక 40 మెంబర్స్ ఏమో ఉన్నారు అంతే. నేను తొందర పోయినా కాబట్టి నాది ఆ రోజే మొత్తం కంప్లీట్ అయింది. సో మీరు కూడా తొందర పోతే ఆ ఒక్క రోజే సెలెక్టా కాదా అనేది తెలుస్తుంది, మనం ఓకే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అట్లా అందుకే మీరు కూడా తొందర పోవాలి. నెక్స్ట్ నన్ను మేనేజర్ అడిగిన క్వశ్చన్లు ఏమైతాయి అంటే, ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగలేడు, ఏం అడగలేదు. ఫస్ట్ రమ్మన్నాడు, పోయినా. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండంటే నన్ను సెన్సిటివ్ కంటెంట్ ఎగ్జాంపుల్స్ అడిగిండు. ఎగ్జాంపుల్స్ మీనింగ్స్ కాదు, ఇంకొకటి నాన్ సెన్సిటివ్ కంటెంట్ ఎగ్జాంపుల్స్, మీనింగ్స్ కాదు, ఎగ్జాంపుల్స్ ఓన్లీ. ఆ కంటెంట్ ఏంటి. సో చెప్పేసిన ఆ క్వశ్చన్, మనకు తెలుసు కాబట్టి చెప్పేసిన. నెక్స్ట్ ఏం అడిగిండు, నువ్వు ఒక పర్సన్ని చూస్తే ఆ పర్సన్ మేజరా మైనరా నువ్వు ఎట్లా గుర్తుపడతావు అని అడిగిండు నన్ను, సెకండ్ క్వశ్చన్. సో అది కూడా చెప్పేసిన, లుక్స్ అనుకుంటా అదేదో చెప్పేసిన. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు, ఒక క్వశ్చన్ చెప్తా, ఆ క్వశ్చన్కి 2 ఆప్షన్లు ఇస్తా, అవి 2 కరెక్టా 2 రాంగా, లేకపోతే ఒకటే కరెక్టా లేకపోతే ఒకటే రాంగా, ఇది చెప్పాలి, క్వశ్చన్ చెప్తా అన్నాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా అంటే న్యూడ్ కంటెంట్ ప్లస్ హరాస్మెంట్ ఈ కంటెంటు, ఇంకొకటి చైల్డ్ అబ్యూజ్ కంటెంటు, ఈ 3 కంటెంట్లు దేని కింద వస్తాయని అడిగిండు నన్ను. ఒక్కటే సార్ అయితే నేనేమనుకున్నా, ఒక్కొక్కటి చెప్పాలివచ్చు అనుకున్నా. కానీ మేనేజర్ ఏమన్నాడు, ఒక్కటే ఆన్సర్, అవి 3 ఒకటే కంటెంటా లేకపోతే దానిలో 2 దానిలో 1 సెన్సిటివ్ కంటెంటా అన్నాడు. అవి 3 సెన్సిటివ్ కంటెంటే కదా. సో 3 సెన్సిటివ్ కంటెంట్ నేను చెప్పిన. సో అంతే ఇక, అంతకు మించి నన్ను ఏం అడగలేడు. నెక్స్ట్ చెప్పిండు ఇక శాలరీ గురించి, శాలరీ కాదు, మన నీకు వీక్లీ 2 days ఆఫ్ ఉంటుంది, లీవ్స్ ఇట్లా లీవ్స్ కావాలంటే ఇట్లా తీసుకోవాలి అట్లా తీసుకోవాలి, మొత్తం అన్నీ చెప్పిండు. నీకు ఓకేనా, కంఫర్టబుల్నా ఈ వర్క్ తోటి, నీకేమన్నా లీవ్స్ కావాలంటే నువ్వు ఇట్లా అడగాలి చేయాలి, అదొక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లోనే వెళ్ళాలి, నువ్వు కావాలనే తప్పియద్దు, క్యాబ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి చెప్పిండు. ఇక నువ్వు అన్నిటికీ ఓకేనా అన్నట్టు చెప్పిండు. ఓకే అని చెప్పిన. ఇంకొకటి డిగ్రీ వరకే చేసినావా, డిగ్రీ తర్వాత ఇంకా చేస్తున్నావా స్టడీస్ అని చెప్పిండు. చేస్తలే అని చెప్పిన. అంతే, వేరు ఇప్పుడు డిగ్రీ పీజీ చేసుకుంటా లేకపోతే ఎంబీఏ చేసుకుంటా ఇంటర్వ్యూలకు పోతే వాళ్ళు ఇయ్యరు, ఎందుకంటే స్టడీ చేస్తున్నావు మళ్ళీ ఇది ఎందుకంటారు. సో మనం డిగ్రీ చేసినా అని చెప్పాలి. నెక్స్ట్ ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ స్టేయింగ్ చేస్తున్నావు అని అడిగిండు. నేను దూరమే అని చెప్పిన, కానీ షిఫ్ట్ అవుతా అని చెప్పిన. సో అన్నీ ఓకే చేసుకుంటూ సెలెక్ట్ చేసిండు. సో ఇవి మేనేజర్ అనేది ఎప్పుడు ఎట్లా అడుగుతాడో మనకు తెలియదు క్వశ్చన్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అడుగుతాడు. నాకు అంతకుముందు పోయినప్పుడు ఏం అడిగిండు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగిండు. నేను బీకామ్ చదివిన, నాకు బీకామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగిండు. ప్లస్ ఈ సెన్సిటివ్ కంటెంట్ కామన్ కంటెంట్ మోడరేషన్లో కాబట్టి అది కూడా అడిగిండు అప్పుడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడుగుతారు. సో దేనికైనా కానీ మనం ఎంతో కొంత మేనేజ్ చేయాలి. సో నన్ను అయితే అడిగిన క్వశ్చన్స్ ఇవి. తర్వాత యూ కెన్ గో అన్నాడు, పోయినా. ఇక అట్లా అందరి తీసుకున్నాడు, తీసుకున్న వారికి 4, 5, 6, 5 అయింది. 5 అయింది. అందరు రెజ్యూమ్లు తీసుకొని సెలెక్ట్ చేయని వాళ్ళ పేర్లు ఫస్ట్ పిలిచిండు. వాళ్ళకి రెజ్యూమ్స్ ఇచ్చి మీరు సెలెక్ట్ కాలేరని చెప్పింది మేడం. నెక్స్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళే అంతే, మీకు మెయిల్ వస్తుంది, తర్వాత ప్రాసెస్ ఉంటుంది అని చెప్పారు. సో మెయిల్ వచ్చిన తర్వాత ఏ ప్రాసెస్ ఉంటుంది మొత్తం మనం జాయిన్ అయ్యే వరకు అది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. సో ఇదైతే జస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇట్లా జరిగింది అనేది ఇచ్చిన అంతే. సో నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ మొత్తం చెప్తా, ఓకేనా? ఓకే.